అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల చిన్నారి రిషిక ప్రియ కేసు విషాదంతమైంది. మదనపల్లి పట్టణంలోని నీరుగట్టు వారిపల్లిలో బాలిక మృతదేహం డ్రమ్ములో లభ్యం కావటం తీవ్ర కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కులవర్ధన అనే వ్యక్తిపై అనుమానంతో పోలీసులు సోదాలు చేయగా అతని ఇంట్లోని నీళ్ల డ్రమ్ములో చిన్నారి మృతదేహం బయటపడింది. నిందితుడి పైశాచికత్వంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకుని ప్రస్తుతం విచారణ వేగవంతం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల చిన్నారి రిషిక ప్రియ కేసు విషాదాంతమైంది. మదనపల్లి పట్టణంలోని నీరుగట్టు వారిపల్లిలో బాలిక మృతదేహం డ్రమ్ములో లభ్యం కావటం తీవ్ర కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కులవర్ధన్ అనే వ్యక్తిపై అనుమానంతో పోలీసులు సోదాలు చేయగా అతని ఇంట్లోని నీళ్ల డ్రమ్ములో చిన్నారి మృతదేహం బయటపడింది. నిందితుని పైశాచికాంతంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి, ఈ విషాదానికి అసలు ప్రధాన కారణం ఏంటి? అసలు ఎందుకు 7 ఏళ్ల చిన్నారి రిషిక ప్రియాని అసలు ఎందుకు డ్రమ్ములో అలా చంపి పెట్టాల్సి వచ్చింది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నీరుగుట్ట వారిపల్లెలో విషాద ఘటన చోటు చేసుకునింది. 7 సంవత్సరాల ముక్కు పచ్చల ఆరని చిన్న పాపను ఓ వ్యక్తి, కులవర్ధన్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడని తెలుస్తుంది. దీనికి ముఖ్య కారణం ఇంకా కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మదనపల్లి నీరుగుట్ట వారిపల్లెలో ఏదైతే బాలిక నిన్న సాయంకాలం ఆ తప్పిపోయిన పరిస్థితి. నిన్న 4 గంటల ప్రాంతంలో పాప తప్పిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అప్పటి నుంచి వెతుకులాట ప్రారంభించినప్పటికీ కూడా పాప ఆచూకీ లభ్యం కాలేదు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పోలీసులు ఎక్కడికక్కడ పరిశీలిస్తూనే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి పోలీసులకు అనుమానం రావడంతో కూడా ఏదైతే నీరుగుట్ట వారిపల్లెలో నివాసం ఉన్న ప్రాంతాల్లో అంతా కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఏదైతే కులవర్ధన్ అంటే పాప ఉన్న ఇంటికి ఎదురుగానే కులవర్ధన్ అనే యువకుడు కాపురం ఉంటాడు. అతను ఆ ఇంటిలోనే ఆ పాప మృతదేహం ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఇంతవరకు మీడియాతో మాట్లాడని పరిస్థితి. ప్రస్తుతానికి ఏదైతే పాప విగత జీవిగా ఆ ఇంటిలో ఒక నీటి తొట్టిలో పడి ఉందనే మాత్రమే సమాచారం అయితే ఉంది. అసలు ఏం జరిగింది అనేది మాత్రం పూర్తిగా ఇంకా కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కులవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పాత నేరస్తుడుగా కూడా చెప్తున్నారు. అతను గంజాయి బ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే 4 కేసులలో కూడా అతను ముద్దాయిగా ఉన్నాడనే కూడా సమాచారం అయితే ఉంది. వీటన్నిటిని ధృవీకరించాల్సింది పోలీసులు. ఇంకా కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో బాలిక మృతదేహాన్ని కూడా పోలీసులు ఇంకా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బాలిక నివాసం ఉంటున్న ప్రాంతానికి ఎదురుగానే నిందితుడు నివాసం ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ఆ ప్రాంతానికి సంబంధించిన పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా అక్కడికి చేరుకొని ఆ
పాప మృతదేహాన్ని తమకు చూపించాలంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తున్నారు. మరోపక్క ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డాడో అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితుల్లో కులవర్ధన్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని హత్య చేశాడనేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు ఇంతవరకు దీని మీద ఎటువంటి సమాచారం అయితే ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కులవర్ధన్ ను పోలీసులు అదుపులో ఉన్నాడనే సమాచారం అయితే ఉంది. తనను స్థానికులకు అప్పజెప్పాలంటూ కూడా వారంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజా సంఘాలు అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కదిరి రోడ్డులో వీరంతా కూడా బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తి కులవర్ధన్ ఉన్నాడో అతనిని తమకు అప్పచెప్పాలి. లేని పక్షంలో నిరసన ఇలాగే కొనసాగుతుందంటూ కూడా వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ కూడా రోడ్డు పైన బైఠాయించి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఏదైతే నీరుగుట్టవారి పాల్య ప్రాంతంలో అలాగే కదిరి రోడ్డు మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. అలాగే ఏదైతే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇప్పటికే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన వారిని పరామర్శించారు. కానీ వారు ససేమిరా అంటున్నారు. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారిని వెంటనే శిక్షించాలి. లేని పక్షంలో అతన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా వారు ఆ ఎమ్మెల్యేకు కూడా చెప్పిన పరిస్థితి. ఎమ్మెల్యే ఏదైతే అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన విజయవాడలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ పోలీసులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ఇలాంటి ఘటనలు జరిగాయో వారిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కూడా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మదనపల్లెలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా మదనపల్లె ప్రాంతం కూడా ఉలిక్కిపడిన పరిస్థితి. ముక్కుపచ్చలే ఆరని చిన్నారి 7 సంవత్సరాల పాప అని కూడా చూడకుండా ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేశారని కూడా తెలుస్తుంది. పూర్తి వివరాలైతే పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు మీడియా సమావేశం నిర్వహిస్తే తప్ప వీటన్నిటికీ ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. అసలు ఆ పాప ఎన్ని గంటలకు మిస్ అయింది? ఆ పోలీసులు ఇప్పటికే దీని మీద కేసు అయితే నమోదు చేశారు. కానీ విచారణ జరుపుతున్న సందర్భంలోనే పాప మృతి చెందిందనేనని పోలీసులు గుర్తించారు. కాబట్టి అసలు ఏ విధంగా మృతి చెందింది, అసలు పూర్తి కారణాలు ఏమిటి అనేది పూర్తిగా కూడా పోలీసులు విచారణలో అయితే తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే అతను ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో అతనే పాపను చంపి వాళ్ళ ఇంటిలోనే పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని మాకు అప్పజెప్పాలి. ఇలాంటి వ్యక్తిని దారుణంగా శిక్షించాలి. లేని పక్షంలో ఉపేక్షించేది లేదంటూ కూడా స్థానికులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క కన్నీటి పర్వంతం అవుతున్నారు. తమ పాపను ఇంకా కూడా తమకు చూపించలేదనే కూడా తల్లి రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. లేని పక్షంలో ఇక్కడ నుంచి బయటకు వెళ్లేది లేదంటూ కూడా వారు భీష్మించుకు కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. మదనపల్లెలో 2-3 ప్రాంతాలలో కూడా వీరు ఏదైతే కొన్ని పార్టీలకు సంబంధించిన వారంతా కూడా నిరసన దీక్షలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మదనపల్లెలో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతానికి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇంకా కూడా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దయా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కులవర్ధన్ కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారనే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం నిర్వహించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడటం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా కులవర్ధన్ అనే వ్యక్తిపైనే అనుమానాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కులవర్ధన్ అనే వ్యక్తి ఈ హత్య చేశాడు అన్నట్లుగా నిర్ధారణ అయిందా? పోలీసులు ఇప్పుడు ప్రెసెంట్ విచారణ కొనసాగిస్తున్నారా? ఇది ఎంతవరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే చిన్నారి ఇంటికి ఎదురుగానే ఉన్న కులవర్ధన్ ఇంటిలోనే పాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే సీసీ ఫుటేజ్ ను పూర్తిగా అంటే ఏ ప్రాంతాల్లో నిందితుడు అంటే పాప ఆచూకీ లభ్యం కానప్పటి నుంచి కూడా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ద్వారా పరిశీలించే క్రమంలో ఎటువంటి ఆధారాలు దొరకపోయినప్పటికీ రాత్రి ఏదైతే నీరుగుట్టవారిపల్లెకు సంబంధించి అదే ప్రాంతంలో పోలీసులు విచారణ జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంటికి ఎదురుగా ఉన్న వ్యక్తి కులవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతని మీద అనుమానం రావడం, అతని మీద ఇప్పటికే 4 కేసులు ఉండడంతో కూడా అతన్ని పోలీసులు
అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ సందర్భంలోనే పాప మృతదేహం ఇంటిలోనే ఉందనేనని పోలీసులు కూడా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మృతదేహం కులవర్ధన్ ఇంటిలోనే ఉండడంతో కులవర్ధనే ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. అసలు పాపను ఏం చేశాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది కూడా ఇంకా కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ పోలీసులు విచారణలో తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిన్నంతా కూడా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా వెతుకులాడినప్పటికీ కూడా అన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు అన్నింటిని కూడా పరిశీలించారు. కానీ ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతోనే ఏదైతే నీరుగుట్టవారిపల్లె ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకొని ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా విచారించే క్రమంలోనే కులవర్ధన్ను కూడా విచారించారు. ఈ నేపథ్యంలోనే పాప మృతదేహం వారి ఇంటిలోనే ఉన్నట్లుగా గుర్తించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వెంటనే ఆ ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అసలు పాపను ఏ విధంగా చంపాడు, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, వీటన్నిటికీ పూర్తి వివరాలు పోలీసులు మరి కాసేపట్లో మీడియా సమావేశంలో తెలిపే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం కులవర్ధనే ఆ పాపను చంపాడని స్థానికులు పూర్తి స్థాయిలో నమ్మి వారి ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అతని మీద గతంలోనే గంజాయి కేసులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అతను 4-5 కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడనే సమాచారం అయితే ఉంది. అదే ప్రాంతాలకు సంబంధించి పలు నేరాలకు కూడా కులవర్ధన్ పాల్పడుతూ ఉంటాడని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే కులవర్ధన్ మీదనే ఇప్పుడు పూర్తిగా అనుమానం అయితే ఉంది. కానీ పోలీసులు అయితే ఎటువంటి విచారణ చేసి వివరాలను ఏ విధంగా వెల్లడిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మదనపల్లిలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ. నేను మొత్తం ట్రాఫిక్ చేస్తాను సార్. అందరూ తెలుసుకోండి. చెప్పండి సార్. మొత్తం ఎస్టేట్ బెంగళూరు ట్రాఫిక్ చేస్తాను నేను. నా బాధ ఎవరు తెలుస్తుంది సార్? అది మీ బిడ్డకి ఎవరు తెలిసిందో మాకు తెలిసింది సార్ బాధ. నేను మొత్తం
చెప్పండి సార్